వైఎస్ఆర్ కన్వీనర్ గారు మా నాయకుడు సుబ్రాయణ గురించి ఈ రకంగా విమర్శలు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు రమ్మన్నా వస్తాం. అసలు మా నాయకుల జోలికి ఎందుకు, వాళ్ళ వరకు ఎందుకు? ఫస్ట్ మమ్మల్ని దాటుకొని పండి, మీరు మమ్మల్ని దాటుకొని వాళ్ళ దగ్గరికి పోవాలా. ఏ నాయకుడైనా కానీ మీరు సిద్ధం అంటే చెప్పు, ఇప్పుడే వస్తాం. ఈ రోజే మీ ఆఫీస్ కాడికి రమ్మంటే వస్తాం, మీ ఇంటి కాడికి రమ్మంటే వస్తాం. లేదు నువ్వు కర్మలో ఉన్నావు అంటే కర్మకైనా వస్తాం. ఎక్కడికైనా రానికే సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన వెల్లుర్తిలో టీడీపీ మెజార్టీ ఎంత వచ్చింది ఏమని చెప్తున్నాడు. ఊర్లోకి పోతే చెప్పులతో కొరకలతో కొడతా అంటున్నాడు. రా పోదాం, రా మీరు రండి, మేము పోదాము. ఎందుకు కొడతారా? పెద్దలు వృద్ధాప్య పింఛనులు ఒకటేసారి 4,000 చేసినందుకు కొడతారా? వికలాంగులకు 6,000 చేసినందుకు కొడతారా? తల్లి దీవెన చేసినందుకు చేస్తారా? తల్లికి ఉందాం అందరు పిల్లలకి చేసినందుకు కొడతారా? రేపు 3 సిలిండర్లు ఇచ్చేసినారు. ఆయన సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నది కొడతారా? దేనికి కొడతారు? రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు సౌకర్యం వస్తుంది. ఈ నెల లాస్ట్ కల్లా అన్నదాత సుఖీభవ పడతాయి డబ్బులు. బట్టలు ఇప్పే సంస్కృతి, బట్టలు ఇప్పి కొడతామనే సంస్కృతి మీ నాయకులకు ఉంది. అంబటి రాంబాబు బట్టలు ఇప్పి చూపిస్తాడు, గోరెంట్ల మాధవ్ బట్టలు ఇప్పి చూపిస్తాడు. అయ్యా ముందు మీరు చెవులో బ్లూటూత్ పెట్టుకోకుండా మాట్లాడేది నేర్చుకోండి. చెవులో బ్లూటూత్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, ధైర్యం ఉంటే రా, అదిరా ఇదిరా ఇట్లాంటి సభ్యత సంస్కారం లేని మాటలు మాట్లాడేది. మీరు అదే కోరుకున్నారంటే మేము సిద్ధం. దానికే మేము సిద్ధంగా ఉన్నామంటే మేము సిద్ధం రానిక. గతంలో మా నాయకుడు ఇచ్చిన 4 ఎంపీటీసీల నుంచే మీరు గెలవడం. ఈరోజు ఆ యొక్క ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో. ఆ రోజు మీరు గెలిచిన కారణం. ఈ రోజు ప్రజాప్రతినిధి ఏమయ్యా? ప్రజాప్రతినిధి గెలిస్తేనేనా ప్రజాసేవ చేయక? సమాజంలో అంబేద్కర్ ఇచ్చిన, దళిత నాయకుడు అంబేద్కర్ ఇచ్చిన అన్ని కోరికలతో ప్రజల్లో పోయి ఎవరైనా కానీ సేవ చేయడానికి ఆస్కారం ఉంది. ఎంపీటీసీ గెలిస్తేనో, జెడ్పీటీసీ అయితేనో, ఎమ్మెల్యే అయితేనో చేయాల్సిన అవసరం లే. నాయకుడు ఎవరైనా కానీ ప్రజల్లో పోయి మా నాయకుని ఆలోచనలు ఏంటివి, ఏం కథ అనేది తెలుసుకొని మాట్లాడి, మీరు ఇట్లా చిల్లర మాట్లాడితే బాగుండదు. దయచేసి మీరు కంట్రోల్లో ఉండండి.